Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual maturity. ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ పరిణతి. Spiritual maturity. The text is from Letter to the Hebrews chapter 6 verse 1. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచన ఆ చివరి భాగం. సంపూర్ణ మగుటకు సాగిపోదము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిశ్చయమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఆ విషయాలన్నీ కూడా చక్కగా వ్రాయబడి ఉన్నాయి. మూలోపదేశములు మాని వాటి గురించి తర్కించుకొనకుండా మీరు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని గో ఆన్ టు మెచ్యూరిటీ, సంపూర్ణ వరకు సాగిపోదాము. డాక్టరినల్ డివియేషన్, డాక్టరినల్ డిఫరెన్స్ మీకు ఉండవచ్చు, కానీ అతి ప్రాముఖ్యమైనది ఏమనగా సంపూర్ణకు సాగిపోవట. అపొస్తలుల పౌలు యొక్క జయం క్రీస్తు గల సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకోవాలని ఆశించిన వ్యక్తి, ధర్మశాస్త్రం బాగా చదివినవాడు, కానీ ఆయన తర్క వివాదములకు వెళ్లకుండా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రబోధిస్తున్నాడు. సంపూర్ణంగా సాగిపోతాం. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఎ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నిత్యం సరైన సంబంధ బాంధవ్యాలు జీవిస్తాలి. ఇది ఒక రోజుతో జరిగేది కాదు. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్ ఆన్గోయింగ్ ప్రాసెస్, నిత్యం జరుగుతున్న ఒక ప్రక్రియ ఇది. స్పిరిచువల్ మెచ్యూరిటీ మీన్స్ బీయింగ్ లైక్ క్రైస్ట్. దట్ ఈస్ ద మీనింగ్. బీయింగ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె ఉండుట, అది మన ధ్యేయం. అనగా యేసుక్రీస్తు కలిగిన ఆ యొక్క లక్షణాలు మనము కలిగి జీవించుట. ఆఫ్టర్ సాల్వేషన్ ఎవ్రీ క్రిస్టియన్ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ విత్ ద ఇంటెంట్ టు బికమ్ స్పిరిచువల్లీ మెచ్యూర్. రక్షించబడిన తర్వాత అక్కడే మనం ఉండక, శైశవ దశలో మనం ఉండక ఎదుగుతూ వెళ్ళాలి. టు బికమ్ స్పిరిచువల్ మెచ్యూర్, ఆత్మీయంగా పరిణతిని సాధించాలి. అకార్డింగ్ టు సెయింట్ పాల్, ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ దట్ విల్ నెవర్ ఎండ్ ఇన్ దిస్ లైఫ్. మీ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనం చదువుకోవచ్చు. ఇట్ విల్ నెవర్ ఎండ్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితం అంతము కాదు. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆయన వలె ఉండటానికి ఈ లైఫ్ సరిపోదు మనకు. కాబట్టి మన జీవితంలో ఈ ఆత్మీయ పరిణతి, ఈ సంపూర్ణత పొందుకోవాలంటే క్రిస్టియన్ మెచ్యూరిటీ రిక్వైర్స్ ఎ రాడికల్ రికార్డింగ్ ఆఫ్ వన్స్ ప్రయారిటీస్, changing over from pleasing self to pleasing God and learning to obey God. ఇలా మన సంపూర్ణత పొందుకోవాలంటే రాడికల్ రికార్డింగ్ ఆఫ్ వన్స్ ప్రయారిటీస్, మన యొక్క ప్రాముఖ్యతలు చాలా ప్రాముఖ్యమైనవి. చేంజింగ్ ఓవర్ ఫ్రమ్ ప్లీజింగ్ సెల్ఫ్ టు ప్లీజింగ్ గాడ్. సంపూర్ణంగా సాగిపోవాలంటే మనం సంతోషపరచుకోకూడదు, ప్రీతిపరచుకోకూడదు.
చేంజింగ్ ఓవర్ ఫ్రమ్ ప్లీజింగ్ సెల్ఫ్. ఈనాడు మనము ప్రీతిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్లీజింగ్ గాడ్ అండ్ లర్నింగ్ టు ఒబే గాడ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద కీ టు మెచ్యూరిటీ ఈస్ కన్సిస్టెన్సీ, నిలకడ స్థిరత, పర్సివరెన్స్ in doing those things we know will bring closer to God. ఏ విషయాలు చేయాలో ఆ విషయాలు చేస్తూ స్థిరత కలిగి మనం పట్టుదలతో ముందుకు సాగాలి. అవి మన దేవుని చెంతకు నడిపిస్తాయి, దేవుని సారూప్యానికి మార్చగలుగుతాయి. గలతీ 5:16 ప్రకారం టు వాక్ బై ద స్పిరిట్, టేకింగ్ థింగ్స్ స్టెప్ బై స్టెప్, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే నీవు సంపూర్ణతలోనికి సాగిపోతావు. అలా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయను గాక. కృపాభరితుడ యేసయ్య మీకు స్తుతిస్తూ తండ్రి, సంపూర్ణముకు సాగిపోవడానికి కృపని ఇవ్వగలందుకు మీకు స్తుతిస్తోత్రాలు. మీ వలె ఈ లోకంలో జీవించడానికి, మేము పోలి నడుచుకోవడానికి ప్రభువా మీ ఆత్మశక్తి దయచేసి ఆత్మను నడుచుకుంటూ స్థిరతతో, ఏకాగ్రతతో, పట్టుదలతో ప్రభువా మీరు మీ వల్ల ఉండటానికి, మీ పోలిక మార్చబడానికి కృపని ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.